మేము బలిజవారము. మా పూర్వీకులు ఉత్తర భారతంలోని పాంచాల దేశం, నేటి ఉత్తరప్రదేశ్లోని అహిచ్ఛత్రపురం నుండి దక్షిణ దిశగా వచ్చి కర్ణాటకలోని మలప్రభా నదీ తీరాన ఉన్న గొప్ప పట్టణం ఆర్యాపురం అనబడే అయ్యావళిలో స్థిరపడ్డారు. ఇదే నేడు ఐహోల్గా పిలువబడుతుంది. నేనిప్పుడు అక్కడే ఉన్నాను. ఈ అయ్యావళి నుండే మా బలిజవారు దక్షిణాది అంతటా విస్తరించారు. మేము బలిజవారము. తరతరాలుగా మేము ముత్యాలు, పగడాలు, కెంపులు, వజ్రాలు, నవరత్నాల వ్యాపారాలలో విశేష ఖ్యాతి గడించిన వారం. మా పేరు వెనుక శెట్టి అని పెట్టుకోవడం పూర్వకాలం నుండి వస్తున్నది. అవే తరువాత కాలంలో ఇంటి పేర్లుగా సిద్ధపడ్డాయి. తిరుమల శెట్టి, పోలిశెట్టి, సింగం శెట్టి, చెన్నమ శెట్టి, పిల్లరి శెట్టి, ఇలా వందల శెట్టి ఇంటి పేర్లు మా బలిజవారిలో మీరు చూడవచ్చు. బలిజ అనే పేరు వణిజ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే అనేక వందల సంవత్సరాల పాటు పెద్ద స్థాయిలో వాణిజ్యం చేసేవారు. ఇక 11వ శతాబ్దం నుండి విజయనగరం, మదురై, తంజావూరు, పెనుకొండ, జింజి, చంద్రగిరి, ఉదయగిరి, బేలూరు, కేలడి, బారామహలు, చెన్నపట్టణం, కండి, శ్రీలంక, రాయదుర్గం వంటి అనేక రాజ్యాలను పరిపాలించిన వారు కూడా మన బలిజవారే. శ్రీకృష్ణ దేవరాయల వారి పినతండ్రి తిమ్మనాయక వారసులు నేడు కడప జిల్లాలో అన్నయ్య గారి వంశీయులుగా క్షత్రియ బలిజలుగా ఉన్నారు. 12వ శతాబ్ద బలిజ వీరుడు చెన్నకేశవ. దొంగలు ఊళ్ల మీద పడి అరాచకం చేస్తున్న కాలమది. చీకటి దట్టంగా అలుముకున్నాక ఊరు ఆదమర్చి ఉన్న వేళ దివిటీ దొంగలు ఊళ్ల మీద పడి కొల్లగొట్టేవాళ్లు. ధాన్యం, బంగారం, చిత్రాలు సమస్తం వీరి వశమయ్యేవి. వీరు దాడి చేస్తే ఊళ్లకు ఊళ్ళు వణికిపోయేవి. ములకల చెరువు మండలంలోని గూడుపల్లె సమీపంలో పాపాగ్ని ఒడ్డున ఉన్న అప్పట్లో పిలువబడే చెన్నప్ప గారి పల్లె అగ్రహారం మీద దివిటీ దొంగలు దాడి చేశారు. అగ్రహారాన్ని కాపాడుకునేందుకు ఊరు తిరగబడింది. దివిటీ దొంగలతో భీకర పోరాటం జరిగింది. వీరుడు చెన్నకేశవ నాయకత్వంలో ఊళ్ళోని యువకులు ఆత్మరక్షణ పోరాటం సాగించారు. ఈ పోరులో చెన్నకేశవతో పాటు ఆయన అనుచరులు కొందరు వీరమరణం పొందారు. చనిపోయిన వీరులను పాపాగ్ని ఒడ్డున శ్మశానంలో పాతిపెట్టారు. దళపతి వీర చెన్నకేశవ సమాధిపై కత్తి, డాలు పట్టుకున్న విగ్రహం, ఆయన పోరాట చిత్రాన్ని రాతి మీద చెక్కించారు. దివిటీ దొంగలతో పోరాడి నేలకొరిగిన వీరుడికి మండపం కూడా కట్టించారు. ఊరి వీరులకు ఆనాటి ప్రజలు ఇచ్చిన గౌరవం అది. 12వ శతాబ్దంలో ఈ పోరాటానికి సాక్ష్యంగా ములకల చెరువు మండలం గూడుపల్లె పంచాయతీ చెరువు కింద పల్లె శ్మశానంలో బలిజ వీరుడు వీర చెన్నకేశవ పేరిట ప్రతిష్ఠించిన వీరశిల ఇప్పటికీ ఉంది.